The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 14, verse 33. నేటి దినం మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం నుండి తీసుకొనబడింది. A small fragment of that. ఆ వచనంలోని ఒక చిన్న భాగం. Worshipped him, saying, of a truth thou art the Son of God. నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. On seeing Jesus performing the miracle on the shores of the Sea of Galilee, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరాన ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలను చూసి, that is feeding 5,000 of people with 5 loaves and 2 fishes, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని వాటిని ఆశీర్వదించి పోషించిన ఈ ఆశ్చర్యక్రియ చూసి, many wanted to make him king immediately. అనేకులు జన సమూహాలు ఆయనని తమకు రాజుగా చేసుకోవాలి అనుకున్నారు. No doubt that proposal would have pleased many of Jesus' followers. నిస్సందేహంగా ఈ ప్రతిపాదన యేసు ప్రభువాన్ని వెంబడించే వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. But immediately Jesus constrained the disciples to get into a ship and go before him to the other side. అయితే వెంటనే యేసు ప్రభువారు తన శిష్యులను మీరు దోణి ఎక్కి అవతలికి పొమ్మని బలవంతం చేశారు. And he sent the multitudes away in 14:22. ఇక 14వ అధ్యాయం 22వ వచనం చదివితే జన సమూహములను పంపివేశాడు. See, it was a very hard day for Jesus. యేసు ప్రభువారికి ఆ దినమంతా కూడా చాలా కష్టంగా ఉండేది. If you see the things what has happened on that day, ఆ దినాన జరిగిన సంఘటనలన్నీ కూడా మీరు గమనిస్తే, first of all he received the news of the beheading of his cousin John the Baptist in a horrible way. మొదటిగా తన బంధువైన బాప్తిసమిచ్చే యోహాను తల నరికి వేశారన్నటువంటి వార్త, జీర్ణించుకోలేని వార్త విన్నాడు. Then he preached to the multitudes and attended their physical and spiritual needs. తర్వాత జన సమూహంలోకి బోధించాడు, వారికి ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాడు, భౌతిక సంబంధమైన ఆహారం పెట్టాడు, పోషించాడు. He was so weary ఆయన ఎంత అలసిపోయి ఉన్నాడు and emotional due to the death of John the Baptist. ఇక యేసు మరి బాప్తిసమిచ్చి యోహాను యొక్క మరణం విన్నప్పుడు ఆయన ఎంత ఉద్రేకంతో ఉండిపోయాడు. ఆయన Physically he was tired as he ministered to those thousands of people. 100,000 మందిని ఆయన పోషించి ఆ పరిచర్య చేసి భౌతికంగా అలసిపోయి ఉన్నాడు. He fed them and sent them away. వారిని పోషించాడు, వాళ్ళని పంపించి వేసినాడు. It was a time for him to take rest. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం But ఆయనకి. he went to pray. కానీ ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు. Hard day, troubled news, physically exhausted. ఆ దినం చాలా కష్టతరమైనది, కలవరపరిచేటువంటి వార్త విన్నాడు. అంతేకాకుండా ఎంత అలసిపోయి ఉన్నాడు కూడా ఆయన. Yet he went to pray. ఆయనను ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. Oh, the importance of prayer had in the life of Jesus. యేసు ప్రభువారి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. Being the Son of God, if he felt the necessity to be strengthened through prayer on these kinds of occasions, how much more we? దేవుని కుమారుడయ్యుండి కూడా ఈ సందర్భాల్లో బలం పొందుట, బలపరచబడుట ఇది ప్రార్థన వల్ల అవసరం అని తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి. Yes, we are always failing disciples, and as his followers, how much more we need to spend in the time of prayer. అనేక పర్యాయాలు మనము పతనాలు, ఒడిదొడుకులు కలిగి ఆయనను వెంబడించే వారమైనటువంటి పిలువబడిన మనకి ఇంకా ఎంత బలం అవసరం. Generally, when we are little tired, our words will be like this. సాధారణంగా మనం కొంచెం అలసిపోయినప్పుడు మన మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా? Oh, I need rest. ఇప్పుడు నాకు కొంచెం విశ్రాంతి కావాలి. Oh, I need tired. నేను అలసిపోయాను. Oh, I really need to get a nap, etc. నిజంగా ఇప్పుడు ఒక కొనుక్కు తీస్తే బాగుంటుంది అంటారు. Now, as per the direction of Jesus, the disciples, though tired, started their journey on a boat in that sea to go to the other side. యేసు ప్రభువారి యొక్క మాటను బట్టి శిష్యులు అలసిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ దోణిలో ప్రయాణం చేస్తూ అవతలికి వెళ్ళడానికి వాళ్ళు ఆరంభించారు. There are many important truths in these few verses from 25 to 31, but in this short meditation I will mention just 10 truths very quickly. 25 నుండి 31 వచనాల్లో ధ్యానించడానికి మరి ఎన్నో సత్యాలు ఉన్నాయి. అయితే కొన్నిటిని మాత్రమే నేను ఒక 10 విషయాలు నేను మీతో చెప్తాను. The disciples and many others saw many miracles performed by Jesus till now.
శిష్యులు మిగతా జనులు కూడా ఇంతవరకు యేసు ప్రభువారు జరిగించిన ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలు చూశారు. But as recorded by Matthew, so far, though they saw the miracles, none of the disciples has recognized the lordship of Christ. అయితే మత్తయి రాసిన ప్రకారం ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభువారు జరిగించుట చూసినప్పటికీ కూడా ఆయనను వారు క్రీస్తుగా ఎరగలేదు, గుర్తించలేదు. They have not recognized the lordship of Christ. క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని వారు గుర్తించలేదు. That night they recognized and acknowledged that he is the son of God అయితే and worshipped him. ఆ రాత్రి వాళ్ళు ఈయన దేవుని కుమారుడుగా ఆయనను గుర్తించి ఆయనకు మొక్కినారు. What a revelation. ఎంతటి ప్రత్యక్షత కదా. Now I want to mention those 10 truths in relation to the Christian life. కాబట్టి ఈ 10 సత్యాలు క్రైస్తవ జీవితానికి సంబంధించిన 10 సత్యాలను మీతో చెప్తాను. Number 1. మొదటిది, Jesus will allow us to go through storms. యేసు ప్రభువారు మనల్ని తుఫానులోనికి వెళ్ళనిస్తాడు. In our lifetime, we may face many storms from different sources. మన జీవిత కాలంలో ఆయా కోణాల నుండి ఎన్నో రకాల తుఫానులను ఎదుర్కొని ఉంటాం. Sometimes we will be in storms due to our own foolishness. కొన్నిసార్లు మన సొంత బుద్ధిహీనతను బట్టి తుఫానులో చిక్కుంటాం. And sometimes due to Satan. కొన్నిసార్లు సాతానును బట్టి. And sometimes Jesus allows those storms in our lives. కొన్ని పర్యాయాలు యేసు ప్రభువే మన జీవితంలో ఆ తుఫానులను అనుమతిస్తాడు. When Jesus allows them, they are for our good and for his glory. యేసు ప్రభువారు అనుమతించినప్పుడు అవి మన మేలు కొరకు, ఆయన నామానికి మహిమ కొరకు అనుమతిస్తాడు. God uses those storms to shape us into his image. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చడానికి, మలుచుకోవడానికి ఆ తుఫానులను అనుమతిస్తాడు. And secondly, రెండవది, Jesus is praying for you. యేసు ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Here Jesus was well aware of what his disciples were going through. ఇక్కడ శిష్యులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో యేసు ప్రభు వారికి తెలుసు. He is well aware of what you are going through also. అలాగే నీవు ఈ రోజు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావో కూడా యేసు ప్రభు వారికి తెలుసు. He was not taking rest. ఆయన విశ్రాంతి తీసుకోవడం లేదు. On the mountain he is not sleeping. ఆ కొండ మీదకి వెళ్ళి నిద్రపోవడం He లేదు. was praying for them. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Today also ఈ రోజు కూడా he is interceding on your behalf by sitting at the right hand of the Father. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. And the third truth what we learn is, మనం నేర్చుకునే మూడవ సత్యం, going forward in obedience is always better than going back in disobedience. అవిధేయతను బట్టి వెనక్కి వెళ్ళిపోయేదానికన్నా ఆయన మాటకి విధేయత చూపి ముందుకు సాగిపోవడమే క్షేమం. Disciples were rowing against the storm. శిష్యులు తుఫాను ఎదురెదుతున్నారు. ఇప్పుడు At this point, ఈ సమయంలో it would be much easier to turn back and go to shore this side because the wind is against them. ఇప్పుడు గాలి వారి ఎదురైంది కాబట్టి వాళ్ళు వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా ఈ దరికి వాళ్ళు వెళ్ళవచ్చు. That would be easy. అది వాళ్ళకి చాలా సులువైనది. Had they decided to go back, ఒకవేళ ఆ విధంగా వారు చేయాలని అనుకొని ఉంటే, నిర్ణయించుకొని ఉంటే, they would have missed this wonderful experience and revelation. ఈ అద్భుతమైనటువంటి అనుభవము, ప్రత్యక్షతని కోల్పోయి ఉండేవారు. And fourthly, నాలుగవది, I am going a bit quickly because of the time. నేను సమయభావాన్ని బట్టి కొంచెం త్వరగా చెప్తున్నాను. The fourth truth, నాలుగవ సత్యం, there is never a moment when the presence of God is far from us. దేవుని సన్నిధి మనకి దూరం అయిపోయిన ఒక్క క్షణం కూడా లేదు. See, he only sent them. చూడండి, ఆయనే కదా వాళ్ళని పంపించాడు. And exactly at the right time he came to them. సరిగ్గా సరి అయిన సమయంలో మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన. He could come at any moment. ఏ క్షణంలోనైనా ఆయన రాగలడు. But he waited until the time was right. అయితే సరి అయిన సమయం వచ్చేంత వరకు ఆయన వేచి ఉన్నాడు. And fifthly, ఐదవది, our focus has to stay on Jesus. అయితే మన చూపు యేసు ప్రభు పైనే నిలపాలి. They were focusing on just getting through the storm. వారు ఆ తుఫాన్ నుండి బయటపడాలనే వారి దృష్టి చూపు దాని మీద ఉంది. Of course, that is right only. సరే, అది కూడా సరి అయినదే. But in all the storms of life, our focus has to stay on him only. అయితే మన జీవిత తుఫాన్లన్నిటిలో కూడా ఆయన పైనే మన దృష్టి ఉంచాలి. God desires that we see, know, glorify and worship him. మనము ఇక We have to see him మనం ఆయనని చూడాలి, and we have to know him. ఆయనని ఎరగాలి, We have to glorify him. ఆయనని We మహిమపరచాలి, have to worship him. That is the desire of ఆయనని God. మాత్రమే ఆరాధన చేయాలి. అది దేవుని ఆశ. And the sixth truth is, ఆరవ సత్యం, we have to remember who Jesus is and allow his words to comfort us. యేసు ఎవరు, ఆయన మాటలు మనల్ని ఆదరించలాగిన దాని గురించిన పట్టింపు నీకు ఉండాలి. He said in verse 27, 27వ వచనంలో అంటాడు, take heart, it is I, do not be afraid. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడదు అని చెప్పి. We have to remember that
The one who is with us in the midst of the storm is the God of the universe. ఈ తుఫాను పరిస్థితిలో మనతో ఉన్నవాడు ఈ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు అని నువ్వు He is all గుర్తుపెట్టుకోవాలి. powerful God. సర్వశక్తి గల దేవుడు ఆయన. Even the storm obeys him. తుఫాను ఆయన మాటకి లోబడుతుంది. And seventhly, ఏడవది, never allow your storms to cause you to doubt God's goodness and lose faith in his power. నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని మంచితనాన్ని ఈ తుఫాన్లు అనుమానించడానికి అనుమతి ఇవ్వదు. Yes, this miracle not only speaks of Jesus' authority over nature, ఈ యొక్క ఆశ్చర్యక్రియ అద్భుత కార్యము ప్రకృతి పైన ఆయనకి అధికారం ఉంది అని చెప్పడం మాత్రమే but కాకుండా also speaks of Peter's faith. పేతురు విశ్వాసం గురించి కూడా మాట్లాడుతాడు. Yeah, he too walked on the water. ఆయన కూడా నీళ్ళ మీద నడిచినాడు. Don't doubt his power. ఆయన శక్తిని He అనుమానించు. can do anything in your life. నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. And eighthly, ఎనిమిదవది, our storms have the potential to open our eyes to the power of God. చూడండి మనం ఎదుర్కొనే తుఫాన్లు మరి మన కళ్ళు తెరవబడి దేవుని చూసే అంతటి శక్తివంతమైన Power of God. దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. Same thing happened in Peter's life. పేతురు జీవితంలో అదే His సంభవించింది. eyes were opened. ఆయన కన్నులు తెరవబడ్డాయి. And he has a fresh revelation of Jesus. యేసు ప్రభువారి గురించినటువంటి ఒక నూతనమైన ప్రత్యక్షతని పొందాడు. Here, ఇక్కడ మనం చూస్తాం. the promise is not that the storm will be stopped, ఇక్కడ వాగ్దానం ఏమిటిది? తుఫాన్లు ఆగిపోతాయి, ఆపివేస్తాననేది కాదు. but that our eyes will be opened. మన కనులు తెరవబడతాయి. Oh, we will see Lord Jesus Christ in a fresh way, in యేసుక్రీస్తు- a new way, when we are going through storms. తుఫాను పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నూతన విధానంలో ఎంత తాజాగా మనం ఆయన చూడగలం. And then, తర్వాత storms must make us true worshippers. తుఫాన్లు మనల్ని నిజమైన ఆరాధికులుగా చేయాలి. Yes, our storms, ultimately all the people on the boat worshipped Jesus. మనం ఎదుర్కొన్న తుఫాన్లు ఏమైంది? చివరికి ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని మ్రొక్కారు, ఆరాధన చేశారు. And tenthly, 10వది, God's name was glorified. దేవుని నామమునకు మహిమ కలిగింది. They were all edified. వాళ్ళందరూ కూడా క్షేమాభివృద్ధి పొందారు. They recognized that he is the Son of God. ఆయన దేవుని కుమారుడు అని వాళ్ళు గుర్తించారు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి are you సహోదరులారా, going through storms today? ఈ రోజు ఏదైనా తుఫాను గుండా వెళ్తున్నావా? They are with a purpose. అవి ఒక ఉద్దేశంతోనే వచ్చాయి. Because you are a child of God. ఎందుకనగా నీవు దేవుని బిడ్డవు కాబట్టి. Learn these truths and worship him for those storms. ఈ సత్యాలను నేర్చుకో. ఆ తుఫాను వచ్చినందుకు దేవుణ్ణి ఆరాధించు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.